అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే గురువారం. అదేనండి, బృహస్పతి వారం. దీన్ని కేవలం ఒక వారంలాగాకుండా మన జీవితంలో అదృష్టాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. జీవితంలో అంతా బానే ఉన్నట్టు అనిపిస్తుంది. డబ్బుకి లోటుండదు. కాని ఎందుకో పెళ్లి ఆలస్యమవుతూ ఉంటుంది. లేదా సమాజంలో రావలసినంత గౌరవం దక్కదు. ఎప్పుడైనా ఆలోచించారా? వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుందని? ఆశ్చర్యకరంగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన గ్రహాలలోనే దాగి ఉంది. అవును, ఆ సమాధానమే బృహస్పతి, మనందరికీ తెలిసిన గురుగ్రహం. జ్యోతిష్య శాస్త్రంలో గురువుని శుభగ్రహాలన్నిటికీ రాజుగా భావిస్తారు. అంటే ఒకరి జాతకంలో గనక గురుబలం బలంగా ఉంటే ఇక వేరే ఏ గ్రహదోషాలున్నా సరే వాటి ప్రభావం చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. మన సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహం బృహస్పతి. అది ఎంత పెద్దదో దాని ప్రభావం కూడా అంత గొప్పగా ఉంటుంది. గురుబలమున్నవాళ్లకి కిస్మత్ అంటే అదృష్టం, వాళ్ల చేసే పనుల్లో ఎదుగుదల, జ్ఞానం అన్ని వాటంతటవే వస్తాయి. జాతకంలో వేరే ఏవైనా గ్రహాలు నెగిటివ్గా ఉన్నా కూడా వాటిని అధిగమించే శక్తి ఒక్క గురువుకే ఉందంటే నమ్మండి. అసలు గురువు అనే పదంలోనే ఎంత అద్భుతమైన అర్థం దాగి ఉందో చూడండి. గు అంటే చీకటి, అంటే మన అజ్ఞానం అన్నమాట. రు అంటే దాన్ని తొలగించేది. సో మన జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును చూపే శక్తే గురువు. మరి ఈ గురుగ్రహం మన జీవితంలోని ఏ విషయాలను ప్రభావితం చేస్తుంది? ముఖ్యంగా స్త్రీల జాతకంలో మంచి భర్త దొరకాలన్నా, వివాహం సకాలంలో అవ్వాలన్నా గురుబలం చాలా ముఖ్యం. అలాగే పురుషులకు సంతాన భాగ్యం కలగాలన్నా గురువు అనుగ్రహముండాలి. ఇవి మాత్రమే కాదు, సమాజంలో మనకు లభించే గౌరవం, ఆధ్యాత్మిక చింతన, ఆర్థిక ఎదుగుదల వీటన్నిటికీ కారకుడు గురువే. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. గురువు యొక్క మంచి ఫలితాలను మనం పూర్తిగా పొందాలంటే గురువారం నాడు మనం తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటిని ఖచ్చితంగా ఆపాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి తప్పు: గురుగ్రహం దేనికి సంకేతం? పెరుగుదలకి, విస్తరణకి. మరి అలాంటి రోజున మనం జుట్టు కత్తిరించుకోవడం, గోల్డ్ తీసుకోవడం లేదా షేవింగ్ చేసుకోవడం వంటివి చేస్తే ఏమవుతుంది? అంటే మన ఎదుగుదలకి మనమే అడ్డుకట్ట వేసుకున్నట్టు అన్నమాట. శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వల్ల ఆయుష్షు, సంపద కూడా తగ్గుతాయని అంటారు. అలాగే గురువారాన్ని వీలైనంతవరకు దైవచింతనకి, ఆధ్యాత్మిక సాధనకి కేటాయించాలి. అందుకే ఆ రోజు బట్టలుతకడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం వంటి పనులకు బదులుగా పూజలు, దానాలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ పనులు లక్ష్మీదేవికి అంతగా ఇష్టం ఉండవని, దీనివల్ల ఇంటి ఐశ్వర్యం తగ్గే ప్రమాదం ఉందని ఒక నమ్మకం. ఇక మూడోది చాలా ముఖ్యమైన విషయం: గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే అలా ఇవ్వడమంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని, మన శ్రేయస్సును మన చేతులారా బయటకు పంపినట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయి. సరే, ఇవన్నీ చేయకూడని పనులు. మరి ఏం చెయ్యాలి? గురువు యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఎలా పొందాలి? భయపడుకండి, దానికి కూడా చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే చాలు, ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ అయినా తొలగిపోతాయి. గురువుకు ఎంతో ఇష్టమైన రంగు పసుపు. కాబట్టి గురువారం నాడు పసుపు రంగు బట్టలు వేసుకోవడం లేదా దేవుడికి పసుపు రంగు పువ్వులు సమర్పించడం చాలా మంచిది. అలాగే సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వంటి గురువులకు నానబెట్టిన శనగలు నైవేద్యంగా పెట్టడం లేదా పేదవాళ్లకు అరటిపండ్లు దానం చేయడం వల్ల గురుదోషాలు తొలగిపోతాయి. వీలైతే ఇంట్లో శ్రీ గురుచరిత్ర లేదా రాఘవేంద్ర స్తోత్రం చదువుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా చదువుకునేవాళ్లకి, విద్యార్థులకి ఇదొక అద్భుతమైన పరిహారం. ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు దక్షిణామూర్తి అష్టకాన్ని పఠిస్తే అద్భుతమైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వస్తాయి. ఎందుకంటే ఆ శివుడి ఆదిగురువు రూపమే దక్షిణామూర్తి. ఇప్పటిదాకా మనం బృహస్పతి అనే గ్రహం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన జీవితంలో అసలైన గురువు అంటే ఒక మార్గదర్శి యొక్క ప్రాముఖ్యత ఏంటో కాస్త ఆలోచిద్దాం. మన పెద్దలు ఊరికే అనలేదీ మాట, గురువు లేని విద్య గుడ్డిది అని. మనకు ఒక దారి చూపించే మార్గదర్శి లేకపోతే మనం ఎంత జ్ఞానం సంపాదించినా అది అసంపూర్ణమే. సరైన గైడెన్స్ లేకపోతే ఆ జ్ఞానమే మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు.
అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గురువు ఉండటం ఎంతో ముఖ్యం. సరే, ఈ విషయాన్ని ముగించే ముందు ఒక క్షణం అందరం ఒక చిన్న విషయం గురించి ఆలోచిద్దాం. ఆ గురువు ఎవరైనా కావచ్చు, మనల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మనకు అక్షరాలు నేర్పిన టీచర్ కావచ్చు, లేదా కష్టకాలంలో సలహా ఇచ్చే ఒక మంచి స్నేహితుడు కావచ్చు. మన జీవితంలోని చీకటిని తొలగించి వెలుగువైపు నడిపించే ఆ మార్గదర్శి ఎవరు? వాళ్లను ఒక్కసారి మనస్సులో తల్చుకోండి. చూశారుకదా, ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ బృహస్పతి అనుగ్రహంతో మన జీవితాలను మరింత అదృష్టవంతంగా మార్చుకుందాం.